హలో శేషరావు, ఎన్ని రాఫెల్స్ విమానాన్ని కూల్చేసింది పాకిస్తాన్? దీనికి సమాధానం చెప్పాలి అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన ప్రస్తావిస్తూ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని చెప్పి దేశ విదేశాలు తిరిగి ప్రచారం చేసుకుంటుంది బీజేపీ. నరేంద్ర మోడీ గారు డ్రాప్ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ రాఫెల్స్ యుద్ధ విమానాలు ఎన్ని కూలిపోయాయి? ఆ రాఫెల్ కొనుగోలు మీదనే అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. పార్లమెంటు వేదిక, పార్లమెంటు బయట రాఫెల్స్ యుద్ధ విమానాల మీద కొనుగోలు మీద అనేక సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. వాటికి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు అదే రాఫెల్స్ యుద్ధ విమానాలని పాకిస్తాన్ మీదకి పంపించి అక్కడ కూల్చి వేశారు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. దాన్ని సీక్రెట్గా పెడుతున్నారు నరేంద్ర మోడీ గారు అనేది రేవంత్ రెడ్డి గారు తాజాగా చెప్తున్నటువంటి మాట. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అప్పుడప్పుడు ఇలాంటి అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత ఆ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి మిస్రీ కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, వాటిని ఓపెన్ చేయలేము అని చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాలు కూల్చివేశారా పాకిస్తాన్ అనేటువంటి ప్రశ్నకు అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ ఈ రాఫెల్ యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చివేసింది అనేటువంటి ప్రచారాన్ని చేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ స్లోగన్ని అందుకున్నారు. ఆపరేషన్ సింధూర్ని ఎందుకు ఆపేశారు, ఎందుకు ఆపేయాల్సి వచ్చింది అనేది కూడా నిలదీస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అంతేకాదు, సీజ్ ఫైర్ అనేది ట్రంప్ నిర్ణయించారు. ట్రంప్ చెప్పిన కారణంగానే నరేంద్ర మోడీ గారు యుద్ధాన్ని ఆపేశారు. కాబట్టి ట్రంప్ ఆధీనంలో నడుస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఆయన చల్లని రూపాయి అని చెప్తూ ఉన్నారు. ఈ స్థాయి ఆరోపణలు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఉపయోగించలేదు నరేంద్ర మోడీ గారి మీద. సహజంగా రేవంత్ రెడ్డి గారి శైలి ఎలా ఉంటుందని అంటే, ఆయన ఎంపీటీసీగా లేదా జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేని టార్గెట్ చేసేవాళ్ళు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని టార్గెట్ చేసేవాళ్ళు, మినిస్టర్ని టార్గెట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు, సో ప్రధానమంత్రినే టార్గెట్ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను పట్టించుకోవట్లేదు, ప్రతిపక్ష నాయకులను విమర్శించరు, లేదా ఇతరత్ర కేంద్ర మంత్రివర్గంలో ఉండేటువంటి మంత్రులను కూడా విమర్శించరు. ఆయన నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారినే విమర్శిస్తూ ఉన్నారు. చల్లని రూపాయి నరేంద్ర మోడీ గారు అని అంటున్నారు. వాస్తవంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గ్రాఫ్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ఉందని చెప్పి బీజేపీ చెప్తూ ఉంటుంది. అలాగే ప్రభావిత లీడర్ల జాబితాలో ఆయన ముందున్నారు. ఈవెన్ అమెరికా అధ్యక్షుడి కన్నా కూడా ముందున్నారు. రీసెంట్గా చేసినటువంటి సర్వేల్లో కూడా భారతదేశం ఈ స్థాయిలో ఉంది, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంది, భారతదేశం యొక్క సైనిక శక్తి కూడా ప్రపంచానికి చాటి చెప్పాము అని అంటే కేవలం నరేంద్ర మోడీ కారణంగానే అని చెప్పి బీజేపీ చెప్తూ ఉంది. ఇప్పుడు విదేశాలకి ప్రత్యేకమైన బృందాల్ని నరేంద్ర మోడీ గారు పంపించారు. ఆపరేషన్ సింధూర్ కారణంగా భారత యొక్క ప్రతిష్ట పెరిగింది ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ లీడర్ల చేతనే చెప్పిస్తూ ఉన్నారు. ఆయన అసరుద్దీన్ ఓవైసీ చెప్తూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ చెప్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం నరేంద్ర మోడీ గారిని చల్లని రూపాయి కింద జమ చేస్తూ ఉన్నారు, జమ కడుతూ ఉన్నారు ఆయన. అంతేకాదు, అసలు యుద్ధమే చేయలేదని అంటున్నారు. రాఫెల్ యుద్ధ విమానాలు ఎన్ని కూలిపోయాయో చెప్పమని చెప్తున్నారు, చెప్పమని అడుగుతున్నారు. రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ఫ్రాన్స్ నుంచి అది ఒక పెద్ద కుంభకోణం, దాదాపు 30,000 కోట్ల రూపాయలు కుంభకోణం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదికగా, పార్లమెంటు బయట అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ టీం విమర్శించింది. దానికి ఆ రోజున బీజేపీ వాళ్ళు సూటిగా సమాధానం చెప్పలేదు, సమావేశాలను దాటవేశారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందని చెప్పి చెప్తూ ఉన్నారు కదా, మరి పార్లమెంట్ సమావేశాలు ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు. ఇంకొక పాయింట్ కూడా రైజ్ చేశారు రేవంత్ రెడ్డి గారు. అఖిలపక్ష సమావేశాన్ని పెట్టారు కదా ఆపరేషన్ సింధూర్ ప్రారంభానికి ముందు, మరి ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత అఖిలపక్ష సమావేశాలు ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి ఆపరేషన్ సింధూర్లో ఉండేటువంటి నిజాలను ఎందుకు బయట పెట్టలేకపోయారు అనేటువంటి విషయాన్ని సూటిగా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది భారతదేశాన్ని డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి మీద మండిపడుతూ ఉన్నారు. ఒకవైపు ఏమో విదేశాల్లో
భారత యొక్క ప్రతిష్ట పెరిగింది. ఆపరేషన్ సింధూర్ కారణంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి రక్షణ ఉత్పత్తులన్నీ కూడా సక్సెస్ అయ్యాయి అని చెప్పి ప్రచారం జరుగుతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి మిగ్స్ని ఉపయోగించాం, మిగ్ విమానాల్ని, అలాగే డ్రోన్స్ను ఉపయోగించాం, మిజైల్స్ను ఉపయోగించాం, అవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఆ సక్సెస్ని చూసిన తర్వాత భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతి కూడా పెరిగింది 40% అని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్తోంది. ఆ మేరకు డేటా కూడా విడుదల చేసింది. చైనా, అమెరికా తయారు చేసినటువంటి రక్షణ ఉత్పత్తులు పనిచేయలేదు, యుద్ధంలో తుస్సుమన్నాయి, అందుకే పాకిస్తాన్ ఓడిపోయిందని చెప్పి భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా చాటుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఆపరేషన్ సింధూర్ని విమర్శిస్తూ ఉన్నారు. పైగా రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోయాయని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోతే పాకిస్తాన్ ఎందుకు ప్రపంచ దేశాలకి, అంతర్జాతీయ సమాజానికి చూపించలేకపోతుంది? మరి ఒకవేళ రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోతే ఆ విమానాల్లో ఉండేటువంటి పైలట్లు ఏమైపోయారు? వీటన్నిటికీ సమాధానం లేదు. మరి భారత రక్షణ శాఖ కార్యదర్శిగా ఉన్న మిస్త్రీ మాత్రం కొన్ని సీక్రెట్స్ని బయట పెట్టలేమో అని చెప్పి చెప్తూ ఉన్నారు. అక్కడి నుంచి అనుమానాలు బయలుదేరినాయి కాంగ్రెస్ పార్టీకి. వాస్తవంగా ఆపరేషన్ సింధూర్ 1.0లో 9 ఉగ్రవాద స్థావరాలని కూల్చేసింది భారత ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ 2.0లో పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ బేస్లని కొట్టేసింది. కరాచీలో ఉన్నటువంటి ఓడరేవునే కొట్టేయడానికి ప్రయత్నం చేసింది. ఆల్రెడీ తాజాగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి షహబాజ్ ఏం చెప్తున్నారు? ఆయన ఆల్రెడీ మేము యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాము, భారతదేశంలో ఉన్న టార్గెట్లని రీచ్ అయ్యే లోపలే బ్రహ్మోస్ కొట్టేసింది మా స్థావరాలన్నింటినీ అని చెప్పి ఆయనే చెప్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం చల్లని రూపాయి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్లో భారత్కు సంబంధించినటువంటి రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయాయి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. మరి దీనికి సమాధానం ఎవరు? సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా ఇలాంటి అనుమానాలనే వ్యక్తం చేశారు. అసలు సర్జికల్ స్ట్రైక్ జరిగిందా లేదా, మాకు వీడియోలు చూపించండి అని చెప్పి ఆ రోజు పార్లమెంట్ వేదికగా, పార్లమెంట్ బయట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలదీశారు. ఇప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి క్రమంలో రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయాయా లేదా అనేటువంటి ప్రశ్న సూటిగా నరేంద్ర మోడీ గారినే వేస్తున్నారు, నరేంద్ర మోడీ గారిని నిలదీస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రశ్నించినటువంటి విధంగా నేరుగా నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన వేసినటువంటి ప్రశ్న $1 మిలియన్ ప్రశ్న. దానికి సమాధానం చెప్తారా? ఎవరు చెప్తారు? రక్షణ శాఖ చెప్పాలి, రక్షణ శాఖ కార్యదర్శి చెప్పాలి, లేదంటే రక్షణ శాఖ మంత్రి చెప్పాలి, లేదా ప్రధానమంత్రి గారు చెప్పాలి, లేదా కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పాలి. లేదంటే ఇలాంటి అనుమానాలే బలపడి భారతదేశానికి కొంత ఇబ్బందిగా మారేటువంటి పరిణామం కూడా లేకపోలేదు. మరి రేవంత్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి రఫేల్ యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చివేసింది అనేది మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.